శివాని ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రోత్సవ పండగ ముగింపు సమావేశం అతి త్వరలో 2-3 నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నది. మన డి పరమేశ్వర్ గారు అకుంఠిత దీక్షతోని ఈ కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ ఆహ్వానించాలి, కళాకారుల్ని గౌరవించాలి అనే సదుద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయినా అధిగమించి తప్పనిసరిగా కళాకారులందరినీ గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో భరతనాట్యాలు అయితేమి, యక్షగానాలు, వీధి నాటకాలు, అట్లాగే భజనలు, జానపద కార్యక్రమాలు, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఈ 9 రోజులు యజ్ఞమే భగవద్గీత యజ్ఞం. ఈ భగవద్గీత కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక వేదిక మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవి చేపడుతూ రాత్రి పద్య నాటక కాంపిటీషన్స్, ఆహ్వాన నాటక పోటీలు నిర్వహించడం చాలా ముదావహం. దానికి సహకరించినటువంటి కార్యవర్గ సభ్యులు, రుద్రశివ సాంస్కృతిక సంస్థ, ప్రోత్సహించినటువంటి తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ పాండవుల హరిప్రసాద్ గారు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే శివనారాయణ గారు కూడా, వారు కూడా సంపూర్ణ సహకారాన్ని ఇక్కడ అందిస్తున్నారు. పాండవ హరిప్రసాద్ గారు అయితే అతి త్వరలో ఫిబ్రవరిలో కురుక్షేత్రం చాలా పెద్ద ఎత్తున భారతదేశం మొత్తంలో అన్ని కళలను కూడా ఒక 30 ఎకరాల స్థలంలో పెద్ద ఎత్తున కురుక్షేత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దాదాపు మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆ కార్యక్రమానికి రావచ్చు. అది ఫిబ్రవరిలో ఆ కార్యక్రమం చేయబడడం జరుగుతున్నది. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా దిగ్విజయ అవసరం ఉన్నది. అటువంటి ఆ కార్యక్రమం చేపట్టే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అయినా హరిప్రసాద్ గారు, వీరే పాండవులు హరిప్రసాద్ గారు అన్ని కళలు, భారతదేశంలో ఉన్న కళలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రతి కళను కురుక్షేత్రంలో చూపించాలి. అందుకనే కురుక్షేత్రాన్ని పెట్టారు. ఎందుకంటే మహాభారతం అడిగినటువంటి కురుక్షేత్రాన్ని అన్ని కళల ద్వారా ఆ కురుక్షేత్రాన్ని చూపించాలనే సదుద్దేశంతో అందరు పెద్ద పెద్ద వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఫిబ్రవరిలో ఆ యజ్ఞం చేపట్టబోతున్నారు. వారికి మీ అందరి కరతాళంతో ఆశీస్సులు అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ ముగింపు కార్యక్రమానికి అధ్యక్ష స్థానం వహించవలసిందిగా శివాని ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవనాథ సూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దేవనాథ సూరి గారు. ఈనాటి ముఖ్య అతిథులు అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ నడవడం, కొంత మినిస్టర్స్ గారు, ఎమ్మెల్యేలు గారు రావడానికి వారికి కొద్ది ఇబ్బంది జరిగి వారు రాలేదు. మామిడి హరికృష్ణ గారు కూడా ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు, సమాజాల సభకి అధ్యక్షులు కూడా పోయి వచ్చారు. వారు కూడా ఏదో బిజీ కార్యక్రమాలు ఉన్నట్టు వారు కూడా రాలేదు. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపకులు గౌరవనీయులు తరకమండ రామచంద్రరావు గారిని వేదిక మీదకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అట్లాగే తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు ఆకుల సదానందం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. అట్లాగే తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య కోశాధికారి రామా సూర్యవర్ధన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సోమ అంజిరెడ్డి గారు ఉపాధ్యక్షులు తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య తెలంగాణ అధ్యక్షులు, వారిని కూడా సోమ అంజిరెడ్డి గారు వచ్చి ఉంటే వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే విశిష్టమైనటువంటి అతిథులు భజన శివప్రసాద్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ పాండవుల హరిప్రసాద్ గారిని కూడా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే పద్మప్రియ గారిని కూడా
వేదిక ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. డాక్టర్ పద్మప్రియ గారు, అట్లాగే పుత్త సాంబశివరెడ్డి గారు, సీనియర్ నటులు, వారు కూడా ఉన్నట్టయితే వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శివనారాయణ గారు, అధ్యక్షులు రుద్రశివ సాంస్కృతిక సంస్థ, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే శిల్పారెడ్డి గారు, గౌరవ అధ్యక్షుడు శివాని ఆర్ట్స్ అసోసియేషన్. అట్లాగే గురువు వనం కవిత గారు, కూచిపూడి నృత్య గురువు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే సర్వేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈ మొత్తానికి ఆద్యుడు, కార్యక్రమ నిర్వాహకుడు పరమేశ్వర్ గారిని కూడా వేదిక మీదకి ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈ 9 రోజుల పద్య నాటకాన్ని 1000 కళ్ళతో చూస్తూ నిశ్చిత పరిశీలన చేస్తూ కళాకారులందరినీ కూడా ఉత్సాహపరిచి ప్రోగ్రామ్ని చేయడానికి వాళ్ళు వాళ్ళ కళ్ళ మీద, వీళ్ళు వీళ్ళ కళ్ళ మీద, కళాకారుల కళ్ళు అటువైపు, న్యాయనేతల కళ్ళు కళాకారుల వైపు ఉండి దిగ్విజయ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి ఇప్పుడు మనం చూడబోయేటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణి ఎవరెవరికి వచ్చింది, ఏ నటులకు వచ్చింది, ఏమిటి అనేటువంటి తెలుసుకోవడానికి గౌరవ పెద్దలు 9 రోజుల నుంచి కష్టపడేటువంటి గౌరవనీయులు న్యాయనేతలు సంగరపట్ల నరసయ్య గారిని, అట్లాగే సిరిగి రామాచార్య గారిని, తెలుగు కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వేమూరి కృష్ణ గారు ఇప్పుడే భగవద్గీత పారాయణ అయిన తర్వాత వారు చక్కగా కొన్ని శ్లోకాలు చెప్పారు. వారికి టైం ఇస్తే చాలా బాగా చెప్పేవారు. వారిని కూడా వేదిక మీకు రాస్తుందిగా కోరుతున్నారు. ముందుగా నామా సూర్యవర్ధన్ రెడ్డి గారు, వారి చిన్న స్పందన. చెప్పాను, పుత్ర సాంబశివరెడ్డి గారు. ముందుగా ఈ నాటకాలన్నీ నిర్వహణకు అలంకారం లేకపోతే, ఆహార్యం లేకపోతే ఏది చేయలేము. అటువంటి సెట్టింగ్స్ వేసినటువంటి వాళ్లకు, ఎవరైతే మనకు సెట్టింగ్ వేశారో వాళ్లకు, అట్లాగే మేకప్ చేసినటువంటి వాళ్ళకు ముందుగా సత్కరించుకుందాం. ఆ తదుపరి కార్యక్రమాన్ని చేపడదామనేది వ్యవస్థాపకుల యొక్క ఆలోచన. అందుకని సెట్టింగ్ వేసినటువంటి సంతోష్ అనే టీం ఒక్కొక్కళ్ళకు మన పరమేశ్వర్ గారు సంతోష్ అందరూ శాలువలతో సత్కరిస్తారు, కానీ పరమేశ్వర్ గారు వాళ్ళకు వస్త్రాలు పెట్టి సత్కరిస్తున్నారు. అది చాలా విశేషం. ఒక కుర్చీ సంతోష్ శైలి గారు, సంతోష్ మీ నలుగురు అతిథులు వారిని సత్కరించవలసిగా కోరుతున్నాను. ఈ యొక్క నాటకాలలో బహుమతులు కూడా ఫస్ట్ ప్రైజు 40,000 రూపాయలు, సెకండ్ ప్రైజు 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజు 20,000 రూపాయలు, అట్లాగే జ్యూరీ
5,000 రూపాయల చొప్పున వారు నిర్ణయం చేశారు. మేకప్ వాళ్ళు, దీని తర్వాత మేకప్ వాళ్ళు అతిథులు ఇక్కడే ఉండండి. మీరు రండి, ఆకులు సదానందం గారు మీరు రండి. సూర్యవర్ధన్ రెడ్డి గారు మీరు ఉండండి. ఈ మేకప్ కిషన్ మా తమ్ముడు మేకప్ కిషన్. అయితే ఇంత ప్రాబ్లం ఏంటంటే నాకు నమస్కారం చేస్తున్నా ఆయనకు నమస్కారం చేస్తారు. డబ్బులు ఎందుకంటే ముందే చేసిన. ఈ ఫస్ట్ ప్రైజ్ 40,000 రూపాయలు నాటక సమాజాల సమాఖ్య ఆధ్వర్యంలో కొంతమంది ముఖ్యమైనటువంటి సమాజ సీనియర్ సభ్యులు ఈ ఫస్ట్ ప్రైజ్ సమకూరుస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అట్లాగే ద్వితీయ బహుమతి 30,000 రూపాయలు పాండవుల హరిప్రసాద్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి వారు సమర్పిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే 20,000 రూపాయలు శివనారాయణ గారు రుద్రశివ సాంస్కృతిక సంస్థ నుంచి వారు శివనారాయణ గారు ఇస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చందు పైకి రాయి, ఎలక్ట్రిషియన్ దా వద్దు. ఆ వీడియో తీసే ప్రసాద్ గారు కూడా ఒకసారి వేదిక మీకు రావాలి. వీరి వీడియో తీయడం చాలా గొప్పతనం. ఎందుకంటే ఈ రోజు నాటకం ఏంటంటే తెల్లవారి పొద్దున మనకు 11-12 వరకు మేము మొత్తం కూడా వీడియోలో చూసుకోగలుగుతున్నాం. అది చాలా విశేషం. చాలా చోట్ల అన్ని నాటకాలు తీస్తున్నారు కానీ రావడం లేదు. కానీ చాలా ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ముందుగా పరమేష్ గారిని మాట్లాడాల్సింది. ఎందుకంటే వ్యవస్థ తన బాధలు కష్టాలు నష్టాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వారిని మాట్లాడాల్సింది. ఈరోజు బాధలు ఇబ్బందులు అనేది రోజు ఉంటాయి. డబ్బులున్నా ఉంటాయి, డబ్బులు లేకపోయినా ఉంటాయి. అది అందరికి తెలిసిన విషయమే. లక్షలు ఉంటేనే నిద్ర రాదు, ఏం లేకుండా హాయిగా నిద్ర వస్తుంది. కాబట్టి పని చేసుకుంటూ వెళ్తే అది జరుగుతూ ఉంటుంది అనేది నా నమ్మకము. కళాకారులకు, కళా పోషకులకు అందరికీ కూడా నమస్కారం. పెద్దలకు అందరు కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం 9 రోజులు మరి కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాను. అన్ని కార్యక్రమాలు, జానపదాలు కానీ, నృత్య రూపకాలు, పౌరాణిక నాటకాలు, వీధి నాటకాలు, యక్షగానాలు కూడా అన్నీ కూడా ఇక్కడ ప్రతి ఊరు నుంచి, తెలంగాణ నుంచి అందరు కూడా వచ్చారు. నిన్న తెనాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా నేను అడగానే మరి వచ్చి వాళ్ళు కార్యక్రమాలు చేశారు. నాట్య గురువు వరం కవిత గారు కూడా వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొచ్చి అద్భుతంగా ప్రదర్శించారు. చాలా అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఈ 9 రోజులు చేసిన కార్యక్రమాలలో ఎక్కడైనా కంపల్సరీ పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఫుడ్ దగ్గర కావచ్చు, నీళ్ళ దగ్గర కావచ్చు, మేకప్ దగ్గర కావచ్చు, ఆహారం దగ్గర కావచ్చు, అన్నింటిలో కూడా దగ్గర పొరపాటు జరుగుతుంటుంది. కాబట్టి కొందరు నేను కోపం మీద కూడా ఉన్నాను సార్ అని కూడా అంటుంటాను. కాబట్టి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా నన్ను ఆశీర్వదించి ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశమే నాది. మిగతాది ఏమీ లేదు నాకు. కానీ నన్ను ప్రోత్సహించి సలహాలు ఇచ్చి పెద్దలు రామచంద్రరావు గారు, సదానంద గారు, మన సూర్యవర్ధన్ రెడ్డి గారు కానీ, పుచ్చ సాంబశివరెడ్డి గారు, శివప్రసాద్ గారు కూడా లాస్ట్గా మాట్లాడారు. ఎంకరేజ్మెంట్ బాగా చేశారు. మొన్నే సర్వేశ్వరరావు గారు కానీ అందరూ కూడా నాకు, పాండవుల హరిప్రసాద్ గారు, శివనారాయణ అన్నగారు, వీళ్ళందరూ కూడా నన్ను భుజం తట్టి చేయండి మనం, ఎందుకంటే దైవ కార్యాలే కదా ఇవన్నీ కూడా, బాగుంటుంది చేయండి అని చెప్పినందుకు వాళ్ళందరూ కూడా మరోసారి పాదాభివందనం చేసుకుంటూ, నరకమల్ల గారు కూడా చెయ్యి నేను ఉన్నాను అంటే సూచనలు అన్నీ కూడా ఇచ్చేవారు. ఫోన్ చేస్తే ఇలా చేయి అలా చేయని.
పరిషత్తు నాటకం జరపడం అనేది పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు, ఒంగోలు అదంతా అలా చూస్తేనే మాకు భయం వేస్తుంటుంది. అట్లాంటిది మనం చేశాము, చేస్తామని వచ్చేసాము, అయిపోయింది. అంత బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. చిన్న పొరపాట్లు ఉన్నా కానీ నెక్స్ట్ ఇయర్కు అంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి నాటకం సార్, మొదటి ప్రైజు సెకండ్ ఇవన్నీ కూడా నేను ప్రతి ఒక్కరికి 2 సార్లు అవకాశం ఇస్తాను నాటకం వేయడానికి. ప్రైజు వచ్చిన నాటకము కంపల్సరీ వేరే సంస్థ వాళ్ళు వేయించాలి, అప్పుడే నాటకం ముందుకు వస్తుంది. ఒకసారి ప్రైజ్ వచ్చిందని చెప్పుకుంటూ ఇంట్లో కూర్చోవడం కాదు, అది నా ఉద్దేశం. కాబట్టి ఈ 3 ప్రైజులు తీసుకున్న నాటకాన్ని సంవత్సరంలో 2 సార్లు నేనే ఆడిస్తున్నానని మాట ఇస్తున్నాను. మరి దానికి మా నాటక సమాజాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుల ముందు కానీ అధ్యక్షుల ముందు కానీ అందరి ముందు చెప్తున్నాను. కాబట్టి ఏ నాటకమైనా చిన్నపిల్లలు చెప్పినా ఏం చేసినా అలాగే చేస్తానని నేను మాటిస్తున్నాను. మీరు ఇప్పుడు ఏం జరిగినా దీని తర్వాత ఒక గెట్ టుగెదర్ పెడతాను నేను, మళ్ళీ సలహాలు తీసుకుని గెట్ టుగెదర్లో పొరపాట్లు అవన్నీ రాసుకొని నెక్స్ట్ జరగకుండా చూస్తాను. అది చూడడానికి కూడా మీరందరి దగ్గర ఉండి నాకు సలహాలు ఇవ్వాలి. సంతోషం, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మనిషి పుట్టివాడు కానీ ఆలోచన గట్టిది, అది సక్సెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన సర్వేశ్వరరావు గారిని మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఒక్కొక్క నిమిషం టైం తీసుకోవాల్సిందిగా కాలతీతం అవుతున్నది. ఏం చెప్పను, చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ రంగంలో అంతటి పెద్దవాడిని కాదు. ఈ మధ్య ఈ రంగంతో నాకు పరిచయం ఉంటున్నది. ఈ 9 రోజుల కార్యక్రమం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది అందరూ చెప్పేదే, కానీ నేను కళ్ళారా చూశాను. చాలా రోజులు ఇక్కడ ఉన్నాను. ఈ 9 రోజుల్లో ఈ పరమేష్కి చాలా పట్టుదలను, మంచి స్కిల్ ఉంది. ఆయన మేకప్ స్కిల్లే అనుకునేవాడు ఇంతకుముందు. ఇప్పుడు చూస్తే మంచి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన నుంచి కూడా నేను నేర్చుకోవాల్సి ఉంది అని అనిపించింది. ఆయనకి శుభాకాంక్షలు. ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ నాటక రంగాన్ని బాగా ఇంకా అభివృద్ధి చేసేదానికి ఆయనకి భగవంతుడి శక్తినివ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వరం కవిత గారిని మాట్లాడుతున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ స్వాగతం చెప్తున్నాను. సారీ, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. మీ పెద్దవాళ్ళందరినీ వేదిక మీద మీ అందరితో సమానంగా నేను ఇక్కడ కూర్చున్నందుకు ఇంకా కూడా షాక్లో ఉన్నాను. ఎందుకంటే మీ అందరి అనుభవం అంతా కాదు నా వయస్సు. నేను మాట్లాడే మాటల్లో ఏమైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించాలి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం ఏమర్థమైందంటే, కళల పట్ల ఇంత అవగాహన, అసలు ఇంత ఎంకరేజ్మెంట్ ఇక్కడ దొరుకుతుందని నేను అసలు అనుకోలేదు. అండ్ చాలా మందికి మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం మాకు కావాలి, చాలా మంది కళాకారులకి. కాబట్టి మమ్మల్ని అందరినీ, చిన్న కళాకారులందరినీ మమ్మల్ని ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమేశ్వర్కి ముందుగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ 31st రోజు నవరస నాట్య మయూరి అవార్డు అనే అవార్డును కూడా అందిస్తున్నారు. అక్కడ మీ అందరినీ నేను ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం నాకు తప్పకుండా కావాలి. అండ్ ఏమైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి మాటల్లో. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ 9 రోజులు పరమేశ్వర్ గారితో పాటు కష్టపడి కార్యక్రమం దిగ్విజయపరచడానికి ముందు నడుస్తూ ఉన్నటువంటి శివనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను రోజు మాట్లాడుతూనే ఉన్నాను. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినందుకు, భగవద్గీత పారాయణం చేసిన సభ్యుల తరఫున, నా తరఫున, రుద్రశివ సంస్కృతిక సంస్థ తరఫున వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వేరే వారికి అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యువ నాయకులు వేముల లోకేష్ గారిని యువ సందేశాన్ని వరుసగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు
మొదటిసారి నా జీవితంలో నాటక రంగానికి మా హరిప్రసాద్ పరిచయం చేశారు. నాకు ఎప్పుడు కూడా ఈ సంస్థతో ఈ రంగానికి అనుకూలంగా నేను ఎప్పుడు కూడా పనిచేయలేదు, దాని దగ్గరకు కూడా నేను పోలేదు. కానీ ఈరోజు నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పరమేష్ గారికి, హరిప్రసాద్కి ఖచ్చితంగా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఈ 9 రోజుల వ్యవస్థను నడిపించడం అంటే అంత సాధ్యమైనది కాదు. మనం అనుకున్నట్టు ఒక రోజు నడిపించడానికే మనము ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది వీళ్ళు ఇంత కష్టపడి 9 రోజులు నడిపిందంటే దీని వెనుక హరిప్రసాద్ అయినా సరే, వాళ్ళ యొక్క అధ్యక్షులైనా సరే, వీళ్ళు వారి కష్టాన్ని మనము చాలా గౌరవించాల్సింది ఉంది. నేను కూడా నా తరఫు నుంచి ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను మా హరిప్రసాద్కి, నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ని నేను ఖచ్చితంగా నా చేతుల పైన, నా భుజాల పైన పెట్టుకొని నేను తీసుకెళ్తా అన్న మాట మీ అందరి ముందు నేను హరిప్రసాద్ గారికి ఇస్తున్నాను. అది మాత్రం నా తరఫున. ఎందుకంటే మేము ధర్మం పట్ల నిలిచిన వ్యక్తులము. ఈరోజు సార్ చెప్పారు ఎంతో గొప్పగా మన పిల్లలకి ఏం నేర్పించాలని. కాకపోతే ఈ రోజులలో మీరు వేరే మతస్థులను చూడండి, మనం వాళ్ళని కించపరట్లేము, కానీ వాళ్ళు శుక్రవారం వస్తే వాళ్ళ పిల్లలని స్కూల్కి పంపించకపోయినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం మసీద్కి వెళ్ళాల్సిందే అన్న గట్టి దృక్పథంతో మసీద్కి పంపిస్తారు. అదే ఆదివారం రోజు అందరం కలిసి పొద్దున్నే లేచి తయారై చర్చికి వెళ్ళాలి, దేవుణ్ణి అక్కడ ప్రార్థించాలన్న వాళ్ళకు ఒక నమ్మకం పట్ల మనము వారిని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ధర్మం ఆ స్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి నేను కూడా మీ అందరికీ ఏం మనవిస్తున్నానంటే, ఫస్ట్ మన పిల్లలకు ముందు బొట్టు పెట్టుకోవడం నేర్పించండి. ఈ రోజులలో ఎంతోమంది ఉన్నారు చెప్పండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న బొట్టు పెట్టుకో అనేది చెప్పే వాళ్ళు కూడా లేరు. అటువంటి దుర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు మన ధర్మం నడుస్తున్నది. ఇటువంటి కార్యక్రమాలు ఇంత గొప్పగా ఉన్నాయంటే వీళ్ళు ఎంతో తిప్పలు పడి, ఎంతో బాధలు పడి ఈరోజు దీన్ని నడిపిస్తున్నారు. కానీ దాని పట్ల మనము ఏ విధంగా మనము కనీసం మనం ఒక 1% అయినా ఇవ్వకపోతే మన జీవితం ఎందుకు, మనం పుట్టిన ధర్మం ఎందుకు అనేది మనం కూడా నేర్చుకోవాలి. ఒకసారి మనం కూడా మన మనసుని క్వశ్చన్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి వారంలో ఒక రోజు ఒక గుడికి తీసుకెళ్ళండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి గుడులు, మనకు ఉన్నటువంటి దేవుళ్ళు చెప్పుకుంటే సరిపోరు. అట్లాంటిది ఈరోజు మనము బొట్టు కూడా పెట్టుకోవడానికి వెనకాల పోతున్నాము అంటే మనము ఏ పరిస్థితి ఉన్నామో అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఒక డాక్టర్గా నేను రోజు హాస్పిటల్కి బొట్టు పెట్టుకొని వెళ్తా. ఈరోజు నేను వైట్ అండ్ వైట్లో కనిపిస్తున్నాను, కానీ నేను ఫార్మల్లో మా హాస్పిటల్కి బొట్టు పెట్టుకొని వెళ్తే నన్ను రోజు ఇలానే చూస్తారు. నేను ఏ రోజు అయితే బొట్టు పెట్టుకోకుండా వస్తానో సార్ అనేసి అడుగుతున్నారు. అంత దరిద్రమైన పరిస్థితులు ఈరోజు మన ధర్మం వెళ్తుంది. ఎందుకంటే నేను ఒక యువకునిగా వీళ్ళ వయసులో సగం ఉంటుంది మాకు, అంతే. కానీ వారి ఎక్స్పీరియన్స్ చాలా పెద్దది. వారికున్న ఎక్స్పీరియన్స్ ముందు మేము ఏం మాట్లాడబుద్ధి కూడా నాకు కావట్లేదు. కానీ ఇందాక ఆయన కష్టంతో మనకు ఒక 3 పదాలు చెప్పినారు. అది నాకు తెలిసి ఎవరికి గుర్తుండదు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు పిల్లలకు ఈ టెక్నాలజీకి ఎంతైతే అలవాటు పడ్డారో, ఈరోజు మనం చూస్తున్న ఈ 9 రోజుల నాటకాలు బయట దేశాలలో డబ్బులు పెట్టి వేలకు లక్షలు పెట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చూపిస్తున్నారు. అట్లాంటిది ఇంత గొప్పగా వీళ్ళు మనకు చూపిస్తున్నారంటే, మనము వారికి జస్ట్ మనం చేసుకున్న దాంట్లో 10% వాళ్ళకి మనం టైం ఇచ్చినా ఏమిచ్చినా మన సహకారం చేస్తే ఈరోజు ఈ కార్యక్రమం ఇంకెంత గొప్పగా పోతుందో నాకు అది నా మనసుకి తగిలింది. అందుకే నేను హరిప్రసాద్కి మాటిస్తున్నా, ఖచ్చితంగా నెక్స్ట్ టైం దీనిని నా భుజాల పైన వేసుకుంటా. దీన్ని అసలు ఈరోజు మన బాధ కలిగిస్తుంది ఏంటంటే, మనం ఇంతేమంది ఉన్నాము, ఇదే ప్రోగ్రాము దీనికి డబల్గా నేను చేస్తానన్న హరిప్రసాద్, నీకు అదైతే నేను గట్టిగా ప్రామిస్ చేస్తున్నాను నా సైడ్ నుంచి. అలానే ఇక్కడ పెద్దలందరికీ కూడా నా నమస్కారం సుమంజలి. ఖచ్చితంగా నేను శివాని ఆర్ట్స్ అంటే ఏదో ఒక అసోసియేషన్ కాదు, దీని పట్ల ఒక సునామీ ఉంది, తుఫానే ఉందని మీరు నాకు తగిలించినారు. దాన్ని నా జీవితాంతం కూడా నేను గుర్తుపెట్టుకుంటా, అదే విధంగా మీకోసం పనిచేస్తా. ధన్యవాదాలు. సునామీకినే వారు అవకాశం ఇచ్చారు. సునామీకినే వారు పాల్గొని కార్యక్రమం దిగ్విజయపరుస్తారని కోరుతున్నాను. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు శివప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః.
నన్ను వేదిక మీదకి భజన ప్రసాద్ అని ఆహ్వానించారు. అదే ఇంటి పేరు అయిపోయింది. గత 10 సంవత్సరాలుగా అట్టడుగుల వర్గాల్లో ఉన్నటువంటి భజన కళాకారులకి ఉపాధి సంక్షేమం వేదికల ఏర్పాటు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థకి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు జేఎస్వి శివప్రసాద్జీ. మా సంస్థ పేరు భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్. బాల్యం నుంచి నాటకాలపై అభిరుచి ఉంది. 2012 వరకు కూడా నేను నాటకాలు వేశాను. మళ్ళీ 60వ వసంతంలో కాల్పెట్టిన సందర్భంగా మళ్ళీ నాటకం వేయాలనే ఉద్దేశంతో, నాటక సమాజాల వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో నాటకం రాసి ప్రదర్శించడానికి పూనుకొని ఈ కార్యక్రమానికి రావడం, పరమేశ్వర్ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం యాజ్ ఏ ఆర్గనైజర్గా ఎంత గొప్ప సాహసమో అది నా ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ముందు సీట్లు ఖాళీ కనిపిస్తే ఆర్గనైజర్కి గుండెల్లో సూదులు గుచ్చుతుంటాయి. 9 రోజుల కార్యక్రమం అంటే మాటలు కాదు, ఆషామాషి కాదు. ధైర్యం చేశాడు పరమేష్. ఆయనతో పాటు ఎంతమంది సహకరిస్తున్నారో నాకు తెలియదు, ఈరోజు వచ్చాను కాబట్టి. ఇతోధికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీతో పాటు, మీరు వేరే కార్యక్రమాలకు మీతో పాటు ఇంకొకరిని తీసుకెళ్తారు, కానీ నాటకాలకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ మీతో పాటు ఇంకొకరిని తీసుకొని రారు. అదే బాధ. కాబట్టి దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే, ఇక ముందు మీ పక్కింటి వాళ్ళని ఒకరు తీసుకురండి. ఆటో చార్జ్ అవుతుండొచ్చు, ఛాయ్ అవుతుండొచ్చు, టిఫిన్ అవుతుండొచ్చు, వాళ్ళకి కూడా ఈ అభిరుచి కలిగేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, యాజ్ ఏ ఆర్గనైజర్గా మీ అందరికీ ఈ సూచన చేస్తూ, విన్నపం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళకి ఆ బాధలు తెలుస్తాయి. ఎందుకంటే మేము కూడా మిర్యాలలో ఆర్గనైజింగ్ చేస్తున్నాం, ఆ బాధల సంగతి మాకు కూడా తెలుసు. అందుకని వారు చెప్పినట్టుగా పక్క వాళ్ళు చెప్పి ఎదురింటి వాళ్ళు చెప్తే చక్కగా జనం వస్తారు. ఆ కొంతమంది, మనం ఒక 20 మంది చెప్తే వాళ్ళలో ఒక 10 మంది వచ్చినా మనం ధన్యులను. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ పద్మశ్రీ గారిని మాట్లాడుతుందే కోరుతున్నాను. పద్మప్రియ గారు. సభా సరస్వతికి నమస్కారం అండి. అలాగే వేదిక కింద ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పరమేశ్వర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అయితే నేను దాదాపు 27-30 సంవత్సరాలుగా పరమేశ్వర్ గారు నాకు పరిచయం. ఎలా అంటే వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి నిర్వహించే అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా నేను పద్య నాటకాలు నేర్చుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ నాకు మేకప్ వేసింది పరమేశ్వరు. ఒక మేకప్ మ్యాన్గా తను నాకు పరిచయము. నేను నాలాంటి వాళ్ళందరము కలిసి ఒక శ్రీకృష్ణ రాయబారం, తులాభారం అవన్నీ చేశాము. అందులో నేను కృష్ణుడిగా, సత్యభామగా చేశాను. భారతదేశం మొత్తం దాదాపు 28 సెంటర్లలో మేము పద్య నాటకాలు ప్రదర్శన చేసి 2009వ సంవత్సరానికి సత్యభామ క్యారెక్టర్ కోసం నాకు భారత రాష్ట్రపతి అవార్డు కూడా ఇచ్చారు. దానికి గొప్ప కారణం నేను చేసిన నటన అని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే మేకప్ మ్యాన్గా తను పరిచయం అయినా కూడా మా ట్రూప్తో, నాలాంటి దివ్యాంగులతో, అందరూ కనీసం 8 మంది దివ్యాంగులు, వీరందరికీ మేకప్ చేయడం ఒకటే చేసి ఆయన వదిలే విషయం కాదు అది. మాతో పాటు భారతదేశం మొత్తం ట్రావెల్ చేసి మేకప్ ఒకటే కాదు, చాలా గొప్ప మానవతా మూర్తి ఆయన. ప్రతి చిన్న విషయాన్ని కూడా మమ్మల్ని పట్టించుకొని ఎంతో అందంగా చూపించి ఆ నాటకాన్ని, అంటే నాటకము అనేది కాస్త అభినయము, ఆ సంగీతము అన్నీ కలగలిపిన నవరసాలు ప్రదర్శించేటప్పటికీ కూడా ఆ దృష్టి అనేది ఆ దివ్యాంగులైనటువంటి వారి మీదకి పోకుండా కేవలం అభినయం మీద, వారికి వేసే మేకప్ మీద వారు ఎంత 100% పెట్టుంటారు అంటే, నా ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు, ఇంత గొప్పగా ఉంది ఏంటి మేకప్ అని. సో నేను ఎప్పటికి కూడా పరమేశ్వర్ గారికి ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. మీరు ఇంకా ముందుకెళ్ళి మంచి మంచి నాటకాలు ముందుకు తీసుకెళ్ళాలని, ఏదో ఒక రోజు మళ్ళీ మేము కూడా నాటకం చేయాలని, మళ్ళీ మేకప్ వేయించుకోవాలని ఆశపడుతూ ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
ధన్యవాదాలమ్మా. కృష్ణ గారు మాట్లాడుస్తాం. వేదికను అలంకరించినటువంటి యొక్క మన తోటి వారికి, మరి అలాగనే ప్రేక్షక పాత్రలో ఉన్నటువంటి మన తోటి వారికి అందరికీ కూడా మన అందరినీ ఒక సూత్రములో బంధించారు. ఇది అంటే మంచి ఒక మాల తయారు చేయాలంటే ఏం కావాలి? మధ్యన ఒక దారం కావాలి. అలాంటి దారంలా మన పరమేశ్వర్ అండ్ శివనారాయణ అండ్ ఆల్ అదర్స్, అంటే వీళ్ళిద్దరు నా ముందు వచ్చారు. నాతో చాలా ఎక్కువ పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ పేరు చెప్పాను. మిగతా వాళ్ళంతా నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళ పేరు చెప్పలేదు. ఒకటి. రెండవది ఏంటంటే మనమందరం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు? ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. వై? బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ. నేను ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా అవ్వగలుగుతాను, ఏదైనా పొందగలుగుతాను. కారణం ఏమిటి? నాతో పాటు భగవంతుడు ఉన్నాడు అనేటువంటిగా ఏదైతే స్ఫురణం, ఇదే భక్తి అండి. భక్తి అంటే ఏంటిది? బొట్టు పెట్టుకోవడం, దుట్టు పెట్టుకోవడం కాదు. అంటే వద్దని అంటలేదు, కానీ ఇది లేకుండా అది పెట్టిన దండిగా అంట. ఎందుకంటే బొట్లు పెట్టుకోండి, దుట్టు పెంచుకోండి, ఏమని చేయండి, కానీ ఇది లేకపోతే అది దండుగా. ప్రాణం లేకుండా శవం ఉంటే ఎందుకండి? అలాగనే భక్తి ఈజ్ అన్ అండర్స్టాండింగ్. భక్తి అన్న అర్థం కావడం లేదు. భక్తి అంటే గుడిపోవడమేనా? భక్తి అంటే బొట్టు పెట్టుకోవడమేనా? మీరందరికీ నేను అంటే మన ఋషులు చెప్పింది లేదా భగవద్గీతలో చెప్పింది నేను పూర్తి చేస్తాను. అంటే భగవంతుడు ఎందుకు అవతారం తీసుకున్నాడు? అవతారం తీసుకునే అవసరం ఏమున్నది అనుకోండి. ఒక టాటా ఉన్నాడు, బిర్లా ఉన్నాడు అనుకోండి, వారి సవ్యంగా జరిగితే అతనికి రావాల్సిన అవసరం లేదు. ఏదైనా అపసవ్యం అయితే కదా నీకు వచ్చి సరి చేయాలా? అలాగనే సృష్టి భగవంతుడు నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసిన తర్వాత అది సవ్యంగా జరిగితే అతను అవతారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కనుక యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారం తీసుకుంటాను. అంటే ధర్మం అంటే ఏంటి? మొదలు మనకు అర్థం కావాలి. ధర్మం అంటే ఏంటి? ఒకటి తెలుసు, అబద్ధం ఆడుకుంటే మంచి ధర్మం, ఇది ఒకటి తెలుసు. కానీ ధర్మం అంటే ఏంటిది? మొట్టమొదలు నేను మనిషికి కృతజ్ఞత ఉండాలి. మొదటి ధర్మం. తల్లిదండ్రి వల్ల నేను ప్రపంచంలో వచ్చాను. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలో నా చెదలు పుట్టవా గిట్టవా విశ్వదా వీరా వినురవేమ. అంటే మనిషి పుడుతుండు స్వస్థుడు, దాన్ని లెక్క ఉన్నది. ఏవైతే అన్ని ప్రాణులు పుడుతున్నాయి బట్టి లెక్క లేదండి, ఉన్నదా? లేదు. మనిషి పుడితే కూడా లెక్క ఉన్నది, సస్య కూడా లెక్క ఉన్నది. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఉన్నది కదా. అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ముఖ్యంగా నేను మనిషిగా నా తోటి వారిలో భగవంతుని చూడాలి. నేను తోటి వారికి అయితే మేలు చేయాలి కానీ కీడు మాత్రం చేయకూడదు అనేటువంటి తత్వం ఉండాలి. ప్లస్ మీ అందరికి కూడా చెప్తున్నా, వేదికను అలంకరించినందుకు మనం గొప్ప వాళ్ళమే. కానీ ఒకవేళ ఇది లోపం ఉంటే మనము ఒక విషయం మీద చెప్పేది ఉండే, మనిషి గొప్పవాడు ఎలా అంటే ఏ విధంగా అయితే నారదుడు మన ఒక వాల్మీకి అంటే ఏంది పోయేవాడు గజ దొంగను ఏం చేశాడు? వాల్మీకి మహర్షి చేశాడు. పూజంతం రామ రామ ఇది మధురం మధురాక్షరం ఆవశ్యక విధా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంటే అతనిని ఒక దొంగతనం చేసేవాడిని అటు నుంచి మళ్ళీ ఏం చేశాడండి? వాల్మీకి మహర్షిని చేశాడు. మనం కూడా వాళ్ళకి త్రికాల సంధ్యని అనిపిస్తుంది, మహామంత్రం. దీన్ని కనుక మనం అందివ్వగలిగితే మీకు కావాల్సింటే మన వీళ్ళంతా ఉన్నారు కదా, పరమేశ్వర్ కానీ వీళ్ళంతా మాకు దగ్గరనే ఉంటారు కనుక మీకు అడిగితే మేము ఒక కార్డ్స్ ఇస్తాం, మీరు ఇవ్వండి. మీరు ప్రత్యేకంగా ఇంటి లోపల మనం ఇది చెయ్యాలి. ఇంకొకటి, ఏదైతే మన గుడిలో ఉంటామో అక్కడ కనీసం వారంలో ఒకసారి 1 గంట 20 మంది 30 మంది ఎంతమంది అక్కడ కూర్చొని పెట్టాలండి. అది ఏంటంటే మనకు శ్వాస, అంటే మన శ్వాస లేకుండా మనం బ్రతకలేమండి. ప్రాణం బ్రహ్మేతి, ప్రాణమే బ్రహ్మ. మనలో శ్వాస ఉన్నదే అదే ప్రాణం, అదే భగవంతుడు. కనుక ఏదైతే మన ఒక గుడిలో కూడా భగవంతుని యొక్క శ్వాసోశ్వాస అంటే నిశ్విసితం వేద, ఎక్కడైతే వేద విచారం జరుగుతులేదో మందిరం అనబడదు.
కనుక మందిరాలు నిర్మాణం చేస్తున్నాం, చాలాసేపు చేస్తున్నాం కాబట్టి ఇది సమయం సందర్భాన్ని బట్టి మీరందరూ కూడా దీన్ని పాటించాలి. తిరిగా వేరే వాళ్ళని వదిలేద్దాం, మీరందరూ పాటించాలి. నేను మన వచ్చినప్పుడు అడుగుతాను. ఒకటి. రెండవది ఏంటంటే మీ చుట్టుపక్కల మన పిల్లలు అయితే మన చేతులు ఉంటారు కదండి, వాళ్ళకైనా చెప్పాలి. తర్వాత మన సన్నిహితులు, మిత్రులు, బంధువులు ఇవన్నీ చెప్తూ ఇది మెల్లగా మెల్లగా ఏం చేయాలంటే సాప కింద నీరులాగా మన పరిధిలో దీన్ని వ్యాపింప చెయ్యాలి అని మా ఒక చిన్న సందేహం. సంతోషం అండి. ఇప్పుడు సాంబశివరెడ్డి గారిని మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న అందరికీ నమస్సమాజులు. నేను ఒక వ్యాపారవేత్తను, కాకపోతే నేను 50 సంవత్సరాలకే వాలంటీ బిజినెస్ రిటైర్మెంట్ తీసుకున్నాను. అంటే బిజినెస్ రిటైర్మెంట్ అనొచ్చు చాలామంది, కానీ అది నాకు 25 సంవత్సరాలు అయింది. ఇక్కడ నేను తాండూరు ఇక్కడ వచ్చాను. అంతకుముందు మాది అనంతపురం తాడిపత్రి. అక్కడ మేము బిజినెస్ చేసుకుంటూ అప్పుడప్పుడు నాటకాలు ఆడేవారు. ఇక్కడ తాండూరులో ఈ నాటకాలు ఏం తెలియవు. నాకు కూడా ఎవరు దొరకలేదు. హైదరాబాద్కి వచ్చాను, 7 years అయింది. దాని తర్వాత అందరు పరిచయం అయ్యాను. దానికి రిజైన్ చేశాను, దీనికి జాయిన్ అయ్యాను. దీంట్లో నాకు సంతోషం ఉంది, నాకు ఆనందం ఉంది. భగవంతుడు నాకు తినడానికి సరిపడా ఇచ్చాడు, నా ఈ జీవితానికి సరిపడా తినడానికి ఇచ్చాడు. నాకు చాలా అనుకున్నాను, నాకు అదే తృప్తి. ఇలా నాకు కొంత గురువులు, ఫ్రెండ్స్ అందరూ నాకు ప్రోత్సహిస్తూ చేస్తున్నారు. అట్లా ఈరోజు నేను భీముడు పాత్ర వేశాను. దీనికి కారణం పరమేశ్వర్ సార్. మీరు ఎప్పుడు దుర్యోధనుడు వేస్తారు, భవాని వేస్తారు, మీరు కంపల్సరీ మీరు భీముడు వేసే తీరాలంటే ఆయన కోసమే కష్టపడి మా గురుగారు శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు, వారు నేర్పారు. ఇవాళ ఏదో నాకు వచ్చినది ప్రదర్శించాను. ఈ కళలంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. ఇంతే సందేశం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మేనేజింగ్ డైరెక్టర్, ఈ మొత్తానికి మేనేజింగ్ డైరెక్టర్ పాండవుల హరిప్రసాద్ అని మాట్లాడుతుంది. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలండి. అలాగే విచ్చేసిన కళాకారులకి, కళాభిమానులకి నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. ముందుగా వీరిద్దరికి, శివనారాయణ గారికి, పరమేశ్వరరావు గారికి నేను చాలా కృతజ్ఞుడై ఉంటానండి. ఎలా పరిచయం అయ్యారు అనేది అది భగవంతుడు ఆ దారి తీశాడు. కానీ ఫస్ట్ సార్ పరిచయం అయ్యారు, తర్వాత శివనారాయణ గారు పరిచయం అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే విద్య నేర్చుకున్నాను, చదువు నేర్చుకున్నాను, కానీ కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ మన భారతంలో మన సంస్కృతిలో ఎంత అమృతం దాగుందంటే ఆనంద బాష్పాలతో చెప్తూ అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, మన సంస్కృతి ఎంత గొప్పది. ఇక నుంచి నా దారి, నా పర్సనల్ వర్క్ ఏదైనా సరే, నా ప్రాణం ఉన్నంత వరకు మన సంస్కృతి మీదనే ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూనే వెళ్తూ ఉంటాను. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. ఫిబ్రవరిలో జరిగే ఈ యొక్క కురుక్షేత్రము ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి కళాకారుడు, మన భారతదేశంలో ఎన్ని కళలు ఉన్నాయో అంతమంది ఈ కురుక్షేత్రంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక ఎజెండాగా ప్రతి స్కూల్లో ఒక కూచిపూడి, భరతనాట్యం నేర్పించే టీచరు, అలాగే ఈ నాటకాలకు సంబంధించి నేర్పించే టీచరు ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని చెప్పి ఇది ఎజెండాగా మార్చుకున్నాను సార్. దానికి మీ ఆశీస్సులు అన్నీ కావాలి. నాకు ఇక్కడే అంటే స్కూల్లో ఉన్న గురువుల తర్వాత మన సంస్కృతికి సంబంధించిన గురువులు ఇదే స్టేజ్ మీద పరిచయం అయ్యారు. మీ ఇద్దరికి నేను ఎంతో రుణపడి ఉంటాను సార్. ఇంతటితో నేను ముగిస్తున్నానండి. చాలా కృతజ్ఞతలండి. ఇప్పుడు నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షులు
సూర్యవర్ధన్ గారి దాకా గొంతు బాగా కోసం వారు మాట్లాడుతున్నారు. గొంతు సవరించుకుంటున్నానండి. నిజంగా బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరమేశ్వర్ గారికి నా యొక్క నమస్సుమాంజలు. వారికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క వందన సమర్పణ. నిజంగా గర్వించదగినటువంటి వ్యక్తి పరమేశ్వర్ గారు. ఈ 9 రోజుల కార్యక్రమంలో 17వ తారీఖున నేను దుర్యోధనుడుగా వేయడానికి వారు నన్ను అడిగారు, వేస్తానన్నాను. అయితే గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా నేను వేయలేకపోయాను. ఇప్పుడు కూడా మాట్లాడడానికి నాకు ధైర్యం జారట్లేదు లేదు. పుత్ర సాంబశివరెడ్డి గారి యొక్క వారు ఈ కార్యక్రమానికి ఈ రంగస్థలానికి ఎలా బందీ అయ్యారో చెప్తే నేను కూడా అలాగే బందీ అయ్యాను. వేదిక ఏదైన ప్రాంతాలు వేరైన కళాభిమానుల కరతాల ధ్వనుల బంధమో మరపురాని సంబంధమా సంగీతమున పచ్చగానామృతంబున హృదయమును రంజింపు గానగంధర్వుల సకరించిన సన్మాన బంధమా మమ్ము బహుకరించిన బహుమాన చందమా కలసి నటించిన కాలబంధమా ఇది తీపి గురుతుల మననమా ఇది తీపి గురుతుల మననమా. ఈ యొక్క కార్యక్రమాన్ని కొత్త కొత్త పుంతలు తొక్కిస్తూ భజన కార్యక్రమాలు, పారాయణాలు, ఇంకా ఇతర నృత్యాలు, ఇటువంటి కార్యక్రమాలతో సభను రంజింపజేసినటువంటి పరమేశ్వర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇటువంటి ఈ కళాక్షేత్రాల దగ్గరనే వేదికలనే కాకుండా కాలనీలలో వేదికలు ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ఈ యొక్క కళాకారులను తీసుకెళ్ళగలిగితే అక్కడ వేల మంది కళాభిమానులు ఉంటారు. ఇప్పుడు మనకు కళాభిమానులే మనల్ని అభిమానిస్తారు. ఈ కళను కాపాడుకునేది కళాభిమానులే. అందరు కళాకారులే, కళాకారులే. మరి కళాకారులు మనల్ని ఈ విధంగా ప్రోత్సహించడం సరికాదు. మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మనము ప్రజా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా మన యొక్క కార్యక్రమాలు పెంపొందింపజేసినట్టయితే మనం చేసేటటువంటి కార్యక్రమాలకు ఒక సత్కార్యం చేసినట్టు ఉంటుంది. కావున ఆ యొక్క ఫలితాన్ని మనం ముందు పరమేశ్వర్ ద్వారా కొంత ప్రయత్నం ద్వారా మనం ముందు సాధిద్దామనేటటువంటి ఉద్దేశంతో సమయభావం ఉన్నందున థ్యాంక్ యూ సార్. గొంతు బాగాలేకపోయినా చక్కటి గానవాదులతో వినిపించి చక్కటి స్పీచ్ ఇచ్చారు, సంతోషం. ఇప్పుడు మన తెలంగాణ నాటక సమాజ సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం గారు మాట్లాడుతున్నారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ శివాని ఆర్ట్స్ క్రియేషన్స్ దైవజ్ఞ శర్మ గారు వేదికపైకి రావాలని ప్రార్థన. శివాని ఆర్ట్స్ క్రియేషన్స్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ 9 రోజుల నాటకోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నటువంటి దీని వెనుక చాలామంది కర్త కర్మ క్రియ అయినటువంటి మొత్తం శివాని ఆర్ట్స్ పరమేశ్వర్ గారు నాకు దాదాపు ఒక 30 సంవత్సరాల పరిచయస్తుడు. వరంగల్లో
పందిళ్ళ శేఖర్ బాబు నాటకోత్సవాలు చేస్తున్నాము అంటే ముందు పరమేశ్వరిని నేను సంప్రదిస్తాను, మరి నువ్వు ఖాళీ ఉన్నావా లేదా, ఎందుకంటే మేకప్ అనేది ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే ఇప్పుడు ఇదివరకు మేడం చెప్పారు, అది ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా వారిని తీర్చిదిద్దే పరిస్థితి రూపశిల్పి అతనే. పరమేశ్వర్ గురించి చెప్పాలంటే చాలా టైం లేదు కనుక నాకు ఒకటే నిమిషం ఇచ్చారు కనుక ఈ 9 రోజులు కూడా ఈ నాటకోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నందుకు అతనికి అభినందనలు తెలుపుకుంటూ మున్ముందు కూడా ఇంకా ఘనంగా నాటకోత్సవాలు నిర్వహించుకోవాలని అభినందనలు తెలుపుకుంటూ మా తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య పక్షాన అభినందనలు తెలుపుతూ సెలవు. సంతోషం సార్, మీ అందరి సహకారం ఉన్నట్టయితే పరమేష్ ఇంకా ముందుకు వెళతారని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు ప్రముఖులు పెద్దలు దైవకిషన్ గారిని మాట్లాడుతున్నారు. చాలా క్లుప్త సుందరమైన మాటలు. నాటకం సమాహార కళ. నాటకము ఒక దృశ్య కావ్యం. ఒక ఉపన్యాసం చేయలేని పని, ఒక పుస్తకం చేయలేని పని నాటకం చేస్తుంది. కాబట్టి సభ్య సమాజంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు తొలగించడానికి గొప్ప ప్రక్రియ, ప్రయోగము, వైద్యము, మందు నాటకం. చాలామంది సుప్రసిద్ధులైన వ్యక్తులు ఈ వేదికలో ఉండటం చాలా నిరంతరంగా ఉంది. చిరంజీవి పరమేష్ మొదటి సన్మానం నేను నారాయణ రెడ్డి గారు చేశాను. అప్పుడు నారాయణ రెడ్డి గారు గొప్ప మాట అన్నాడు, పరమేశ్వరు లాల్ బహదూర్ శాస్త్రి అంత హైట్ ఉన్నా కూడా మంచి దేశాలు ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి తక్కువ, నాకు ఎక్కువ, మా పరమేష్ కొట్టాలి చెప్పండి మీరు ఒకసారి. ఇవాళ చాలామంది పండితులు, చాలామంది నాటకం పట్ల అవగాహన పెద్దలందరూ సంతోషంగా భావిస్తూ భగవత్ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాన్ని అక్షరాస్యత లేని ముంగిట తీసుకెళ్ళేది నాటకమే. చదువు లేని వాడికి కూడా నాటకం ద్వారా భారత భాగవతాల యందు ఒక అనురక్తి కలిగే అవకాశం ఉంది. వెనుకటి కాలంలో అక్షరాస్యత లేని వాళ్ళందరికీ కూడా వీధి నాటకాలంతా వేసేవాళ్ళు. భారత భాగవతాలని పండితులు మాత్రమే అర్థం చేసుకున్నటువంటి ఆ సరళీకృతం చేసి నాటకం ద్వారా, పద్యం ద్వారా, పాట ద్వారా, మాట ద్వారా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని వర్తమాన తరానికి అందించే నాటక ప్రక్రియకు ఆహ్వానం పలుకుతూ ఇంతమంది పెద్దలకు పరదేవత పరంగా నమస్కారం చేస్తూ సార్ కృతజ్ఞతలు సార్. ఇప్పుడు మనం తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపకులైనటువంటి రామచంద్ర గారు మాట్లాడే ముందు ఈ 9 రోజులు మన యజ్ఞంలో పాల్గొని న్యాయనేతలుగా దిగ్విజయంగా నిర్వహించినటువంటి ఆ ముగ్గురులో సంగనపట్ల నరసయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పెద్దలు. అందరికీ నమస్కారం. అంతా నాకంటే చిన్నవాళ్ళే కనబడుతున్నారు, అయినా నమస్కారం. ఒక్కడికి మాత్రం నమస్కారం చేయనుగాక చేయను. అతని నేను ఏకవచనంలో, మరీ ఏకవచనంలో ఆత్మీయంగా మాట్లాడే వ్యక్తి అతను. అతనికి మాత్రం ఆశీస్సులు చెప్తున్నాను. అతను ఎవరో మీకు తెలుసు, పరమేశ్వర్. మేకప్ ఎంత ప్రధానమైందనే సంగతి మన నటులందరికీ తెలుసు. నేను మధ్యంలో కృష్ణుడి పాత్ర వేశాక, నాటకం అయిపోయినాక ఒక బామ్మ లాంటి ముసలాడు వచ్చి పాదాలకు దండం పెట్టి, పెద్దవాళ్ళు దండం పెడితే బాగుండదుగా నేను వంగి దండం పెట్టబోతే, కృష్ణుడు మేకప్ తీసేదానికే ఎవరికైనా దండం పెట్టామనుకో జాగ్రత్త అన్నది. ఎందుకంటే ఆ ఎదురుగా శ్రీధర్ బాబు గారు ఆయన కలుద్దాం మేకప్ తీసి దండం పెట్టి, అంటే మేకప్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది. అది ఒక బ్రహ్మ లాంటి, పరమేష్ బ్రహ్మ లాంటివాడు. మొట్టమొదలు ఒక 50 సంవత్సరాల క్రితం నాకు మేకప్ చేయడానికి మా ఊరికి ఇచ్చాను. నేను అనుకున్నాను 8వ 9వ తరగతి చదువుతున్నాడు, అంత ఇంకా అంతకంటే తక్కువ, ముందే కొట్టివాడంటే అప్పుడు 15 ఏళ్ళ వయసు కూడా లేదు. అలాంటి పరమేష్ ఈరోజు ఒక యజ్ఞం నిర్వహించాడు. ఒక నాటకం వేయడమే ఒక యజ్ఞం. అలాంటిది 9 నాటకాలు. సహజంగా పరిషత్తులో 5, 6 అంతకంటే ఎక్కువ రోజులు ఉండవు. నేను మిర్యాల కూడా వెళ్తే 5 రోజులే జడ్జిగా ఉన్నాను, 9 రోజులు. అయితే పరమేశ్వరు నిజంగా చెప్పాలంటే బ్రహ్మ లాంటి వాడు. మీకు ఎవరికైనా సందేహం రావచ్చు,
ఎన్టీ రామారావు మేకం చూసుకున్నాక తుండుగుడ్డల్ని సూట్ కేసులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అందరూ పిసిరి కొట్టు అనో ఏదో అంటారండి, ఏమండి ఇట్లా చేయడం బాగుంటుంది పెద్దవారు మీరంటే, నాయన ఇది మేకప్ అనేది దేవుడు, దీన్ని తుడిచిన తర్వాత పేగులు కూడా దేవుడే, అక్కడ వారేసిపోతే దాన్ని అసహ్యకరంగా ఉపయోగిస్తారు, దీన్ని ఇంటికి తీసుకొని ఉతుక్కొని మళ్ళా ఉపయోగించుకున్నాం, ఎందుకంటే దేవుడి పటాన్ని తొక్కుదామా చూస్తూ అన్నట్టు. కాబట్టి అది ఎంత గొప్ప విషయం. మరి మీకు సందేహం రావచ్చు, పరమేశ్వరుడు బ్రహ్మ అంటే అవునో కాదో అని. కానీ ఇక్కడ వేసిన నాటకాలే కాదు, మొత్తం యావత్తు ఆంధ్రదేశంలో మొట్టమొదటి పాట ఏం పాడతారు తెలుసా మీకు? పరబ్రహ్మ పరమేశ్వర అని. అంటే పరమేశు బ్రహ్మ అని చెప్తున్నారు వాళ్ళు, మనం పట్టించుకోలేదు. కానీ అలాంటి పరమేశు ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని అందరూ సహకారంతో నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. అతన్ని ఆశీర్వదిస్తున్నాను మనస్ఫూర్తిగా. నాటకరంగం ఊనారు వెళ్ళడానికి ప్రధాన కారణం అర్బనైజేషన్, నగరీకరణం ప్రధాన కారణం. పల్లెల్లో ఉన్నప్పుడు మనం అందరం నటించాం, చూసాం, ఆనందించాం, స్కూళ్ళలో వేశాం. స్కూల్ ఇంకా ప్రధానమైంది. మీరు మీ స్కూళ్ళల్లో ప్రధానాధ్యాపకుడికి చెప్పి ఎవరికైనా ఒక వ్యక్తికి ఆ టీచర్ కనుక నాటకాల పట్ల ప్రేమ ఉంటే స్కూల్లో ఏదో ఫంక్షన్లో ఒక 4 పిల్లల్ని నాటకానికి తయారు చేయించమని చెప్పండి. వాళ్ళే తర్వాత నటులు అవుతారు, సాంకేతిక నిపుణులు అవుతారు. ఆఖరికి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఇండస్ట్రియలిస్ట్ అయితే వాళ్ళు తప్పకుండా స్పాన్సర్లు కూడా చేస్తారు. అంటే అక్కడనే ప్రారంభం కావాలి. అర్బనైజేషన్ అంటే ఈ నగరాల్లో ఉంటే ఇదే ఇక్కడేం సాధ్యపడేది కాదు. అయితే ఇప్పటి వరకు 9 నాటకాలు చూసాం. ఈ నాటకాల గురించి, న్యాయ నిర్ణయం గురించి మేము ఏమి మాట్లాడకూడదు, మాట్లాడము. కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను, పౌరాణిక నాటకాలు వేయడమే యజ్ఞం అనుకుంటే చాలా అద్భుతంగా 9 నాటకాలు, క్షమించాలి 1-2 తగ్గిపోయినాయి వేరే కారణాల చేత, పరమాద్భుతంగా నటించారు. ఇది బాగాలేదు అని బాధపడుతూ జడ్జీలు తలబట్టుకొని కూర్చునే పరిస్థితి రాలేదు. అన్ని నాటకాలు బాగా వచ్చాయి. కానీ నియమావళిని అనుసరించి తప్పనిసరిగా వాళ్ళు కోరినవి 3 2 4 అత్యుత్తమనో అనవలసి వచ్చింది కాబట్టి అన్నాను తప్ప, ఇక్కడ విజేతలందరికీ ఒక పక్క అభినందనలు చెప్తూనే విజితులకు కూడా అభినందనలు చెప్తున్నాను. మీరు ఇక్కడ బహుమతి వచ్చింది రాలేదనే ప్రశ్న లేదు, మీరు అద్భుతంగా నటించారు. మళ్ళీ ఎక్కడ అవకాశం వచ్చినా కానీ చాలా చక్కగా నటించేందుకు మళ్ళా ఉద్యుక్తులు కావాలని, ఎప్పటికీ కూడాను నటుడికి ప్రతి పాత్ర, ప్రతి నాటకం ఒక గుణపాఠం కనుక ఇంకా మరింత మెరుగుపరుచుకోవాలని, మన నాటక సమాజం, తెలంగాణ నాటక సమాజం ఇంకా అభివృద్ధి కావాలని. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఇంతకుముందు ప్రభుత్వం ఒక నాటకాలకు ఒక చిన్న సంఘం వేసింది. దాంట్లో దడకమళ్ళ వారు సభ్యులే, నేను సభ్యుడిని, రమణాచార్య గారు అధ్యక్షులుగా ఉంది, సింహ అవార్డ్స్ కూడా ఇవ్వాలని, ఇట్లా రకరకాల ప్రణాళికలు వేశాం. అది అనుకోకుండా ఆగిపోయింది. అయినప్పటికీ కూడాను మీలో ఎంతమంది ప్రభుత్వంతో స్నేహం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ప్రభుత్వ సహకారాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా. అయితే ప్రభుత్వ సహకారంతో పాటు ఇవాళ ప్రజల సహకారంతో కూడాను ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తూ అభినందనలు తెలియజేస్తూ, నిజానికి నేను చాలా ప్రమాదకరమైన వ్యక్తిని, నాకు మైక్ ఇవ్వకూడదు, ఎందుకంటే నేను గంటకు తక్కువ మాట్లాడాను. ఇప్పటికీ నేను 560 ప్రసంగాలు చేశాను, అవి సాహిత్య ప్రసంగాలు, మిగతాయి కూడా. అయినప్పటికీ కూడా నన్ను పరీక్షించుకోవడానికి మైక్ ఇచ్చారు కనుక కాబట్టి సముచితమైనటువంటి సమయంలో సముచితంగా ముగిస్తే బాగుంటుందనుక పెద్దలందరికీ కూడా మరొక మారు నమస్కారాలు. మా పరమేశ్కు మరొక మారు ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కృతజ్ఞతలండి. ఇప్పుడు
నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపకులు తడకమణ రామచంద్రరావు గారు, వారు కూడా దీర్ఘంగా మాట్లాడతారు. వారు కూడా అతి తక్కువ మాట్లాడవలసిందిగా కోరుతున్నారు, ఇక్కడ వారి గురించి తెలుసు కాబట్టి. సభాయే నమః. వేదిక మీద ఉన్న పెద్దలు, వారి వారి రంగాల నిష్ణాతులు, దైవజ్ఞ శర్మ గారు మరియు న్యాయ నేతలు, వేదిక మీద మాకంటే పెద్దలు వేదిక ముందు ఇంకా ఆ పెద్దలందరికీ ప్రేక్షక దేవుళ్లకు కళాంజలి ఘటిస్తూ మాట్లాడుతున్నాను. అయితే కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఇప్పుడు మన సంఘాల పట్ల వారు చెప్పినట్టుగా సమయం లేదు. ఇప్పుడు మనం నిజంగా ఎంత మాట్లాడినా ప్రేక్షకులు మన అడ్డమే, ఎందుకంటే ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు చూద్దామని తొందరలో ఉన్నారు కాబట్టి. కానీ నేను 2 రకాల విషయాలు చెప్పాలి, ఎందుకంటే సమయం తప్పదు నాకు కొంచెం. ఒకటి పరమేశ్వర్ గురించి. ఇప్పుడు అందరు చెప్పారు పరమేశ్వర్ 9 రోజులు చేశారు, 9 రోజులు. ఇది చాలా చిన్న పని. పరమేశ్వర్ 9 రోజులు నాటకోత్సవాలు రోజు చాలా చిన్న పని. ఎందుకు చిన్న పని అంటున్నా అంటే ఆయన 40 రోజులు నాటకోత్సవాలు సాంస్కృతికోత్సవాలు నిర్వహించిండు. కదా గట్టిగా చెప్పండి. 40 రోజులు, 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు వరుసగా. 3 సంవత్సరాలు అయ్యప్ప సీజన్లో 40 రోజులు మండలం రోజులు వారు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్ర కథలు, హరికథలు, డప్పు వాయిద్యాలు, జానపద కళలు, నృత్యాలు, సంగీతము, నాటకాలు అన్నీ పెట్టుకుంటూ 40 రోజుల కార్యక్రమాలు నిర్వహించాడు. 40 రోజుల కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు ఈ 9 రోజుల కార్యక్రమాలు నిర్వహించడం పెద్ద కష్టమేమి కాదు. అయితే కానీ ఒక చిన్న ఉంది ఇక్కడ. ఆ 40 రోజులు నిర్వహించినది ఏంటంటే ఉత్సవాలు. వస్తారు, నాటకం ఆడతారు, పోతారు, దాంట్లో మనకి సమస్య ఉండదు. కానీ ఇక్కడ పెట్టింది పోటీలు. 9 రోజులు పోటీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నాటకాలు సెలెక్ట్ చేసుకోవడం ఒక బాధ, దాన్ని సక్రమంగా వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం ఒక బాధ. నాటక పోటీలు కాబట్టి సెట్టింగ్లు అవన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకించి సెట్టింగ్ సంతోష్ వాళ్ళ టీమును మొత్తాన్ని ఎంగేజ్ చేసి ఆయనకి ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చి ఖర్చు పెట్టి ఆయన ఏర్పాటు చేయడం. ఇక ఆహారం తానే కాబట్టి తానే అన్ని నాటకాలకు మేకప్ చేసుకుంటూ ఎవరికి కష్టం కలగకుండా భోజనాలు పెట్టుకుంటూ మరి ప్రతిరోజు ఈ విధంగా 9 రోజుల కార్యక్రమాలు నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేశాడు. అయితే ఈ 9 రోజుల నాటకోత్సవాలలో, నాటక పోటీలలో కూడా మధ్యాహ్నం సమయం లోపల కొన్ని సమాజాలకు రాయబారం ఘట్టాలు కానివ్వండి, హరిచంద్ర ఘట్టాలు కానివ్వండి, ఇతర ఘట్టాలు కానివ్వండి, భగవద్గీత పారాయణం కానివ్వండి, ఇతర కార్యక్రమాలు, నృత్యాలు కానివ్వండి, ఇవన్నీ పెట్టాడు. ఒకటి కాదు, మల్టిపుల్. ఆ విధంగా పెట్టినందుకు ప్రత్యేకించి పరమేశ్వరుడు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. మా తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య ఎప్పుడైనా మీకు సహాయ సహకారాలుగా ఉంటుందని చెప్పేసి వారికి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకా నేను నాటకరంగం గురించి 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక పెద్ద మనిషి చెప్పారు వారు, కృష్ణ గారు. ఇక్కడ భక్తి అనేది కావాలి మనకు, అది పోతున్నది. బొట్టు పెట్టుకోవడం లేదు పిల్లలు, చేస్తున్నారు అని చెప్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన ఆచార వ్యవహారాలను, మన అలవాట్లను మనం పిల్లలకు నేర్పుతున్నామా? కనీసం తల్లిదండ్రులకు నమస్కారం పెట్టడం నేర్పుతున్నామా? ఒక్కసారి మన అందరం ఆలోచించాలి. మన పిల్లలు మనకు పొద్దున్న లేవగానే కానీ, స్కూల్ పోయేటప్పుడు కానీ, మనం వచ్చినప్పుడు కానీ, ఎట్లా ఊరికి పోయేటప్పుడు కానీ మనకు నమస్కారం పెట్టి పోతున్నారా? మన సంస్కృతి వెళ్ళిపోతున్నది అనేది ఆలోచించాలి. అది ఆలోచించాలంటే ఏం చేయాలి? అది ఎట్లా వస్తుంది పిల్లలకు? బేస్లోనే చెడగొట్టుకున్నాం. బేస్లోనే వాళ్ళకు సంస్కారం నేర్పడం లేదు. మనం ఇంగ్లీష్ స్కూల్స్ పంపించేది ఒకసారి చెప్పినట్టు ఇంగ్లీష్ స్కూల్లో పడేసాం. డాడీ మమ్మీ అంటారు. మమ్మీ అంటే ఏందో అర్థం మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ అనే పదాన్ని మమ్మీ చేసేసారు. మమ్మీ అంటే శవాన్ని రసాయనాలలో పెట్టి సుగంధ ద్రవ్యాల్లో పెట్టి దాచిపెట్టడం, అది సమిత చేయడం, సమాధి చేయడం, అది మమ్మీ. ఆ మమ్మీ సంస్కృతి మనకు వచ్చేసింది. ఇప్పుడు అమ్మా అని నోరాల పిలుచుకునే పవిత్రమైన పేరు మనం మర్చిపోతాం. అలాంటి మరి వాళ్ళకి ఎట్లా అందించాలి భవిష్యత్ తరాలకు? ఒకటే, పౌరాణిక పద్య నాటకాలు, మన సంస్కృతి సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు, మన నీతి, ధర్మం, న్యాయం, విధానాలు, మన భారతీయ విధానాలన్నింటినీ భావితరానికి అందించేది మన పద్య నాటకాలు ఒకటే. ఖచ్చితంగా ఈ పద్య నాటకాలే ఇక్కడ లేకుండా ఉంటే మన సంస్కృతి ఎప్పుడో నాశనం అయిపోయేది. ఇలాంటి పెద్దలు, అలాంటి యువకులు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సంస్కారం గురించి, ఆ సంస్కారం డబ్బేది కాదు. ఇలాంటివి మనం చెప్తున్నాం. హరికథల్లో, బుర్రకథల్లో కళాత్మకంగా నాటకాల ద్వారా
సంస్కృతి సాంప్రదాయాలు, పౌరాణిక నాటకాలు, ఈ చారిత్రక నాటకాల్లో శివాజీ లాంటి చరిత్రలు అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎలా చేశారని చెప్పి చెప్తుండడం వల్ల వాటిని మన భావితరాల వాళ్ళు తెలుసుకొని కొద్దో గొప్ప వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ పద్య నాటక ప్రక్రియను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఉంది, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ ఉంది, కళాకారులకు ఉంది, కళా పోషకులకు ఉంది, కళానాటకులకు ఉంది, కళా అభిమానులకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా అది మనం చేయాలి. మనం అంటున్నాం, నేను నాటక అకాడమీ చైర్మన్ గారిని కూడా కలిసి వచ్చాము, ఆయన మన సమస్యలని చెప్పారు. వాళ్ళని నేను ఇక్కడ ఏకాలు పెట్టాను. ఎందుకంటే అయితే మనం అన్ని చెప్పుకుంటున్నాం, మనకు చాలా సమస్యలు ఉన్నాయి మన కళాకారులకు, అందరూ తెలుసు. ఆ సమస్యలన్నీ చెప్పేశాను. అయితే వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళు ఏదో చేస్తారనేది ఒకవైపు అయితే మనమేం చేద్దాం అనేది ఒకవైపు. కళాకారులుగా మన బాధ్యత ఏంటి, మనం ఎంతవరకు చేస్తున్నాం, మనం ఒక నాటకం వేస్తుంటే ఆ నాటకాన్ని ఎంతవరకు కష్టపడుతున్నాం, ఎంత దానికి టైం కేటాయిస్తున్నాం, ఎంత చేస్తున్నాం, దాని ప్రజలకు ఎంత తీసుకుపోతున్నాం, ప్రజలకు దానివల్ల ఏమైనా ఉపయోగం అవుతుందా, మనం అనుకున్న ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను తీసుకుపోతున్నామా, వాళ్ళకి ఎత్తనబడుతున్నామా, అది కొద్దిగా ఆలోచించుకొని మన నాటక రంగం లోపల మనం ఎంతో కృషి చేసి భావి తరాలకి నాటకాన్ని అందించాలి, పిల్లలకు కూడా నేర్పాలి. మన పిల్లలను ఏదో చిన్న పాత్ర ఉందంటే మన పిల్లల్ని మనం నాటకంలో తీసుకోవడానికి ఇబ్బంది పడతాం. పరమేష్ చూడండి, వాళ్ళ అబ్బాయిని నాటకం చూసి ఇచ్చాడు, సహదేవుడు పాత్ర ఇచ్చాడు, దాకా ఆ ప్రహ్లాదుడు పాత్ర వేశాడు, ఇంకా వేరే పాత్రలు వేస్తున్నాడు. అంటే ఏంటి, మనం నమ్మిన నాటకాన్ని, మనం నమ్మే కదా నాటకం వేస్తున్నాం, మనం నమ్మే కదా నాటకంలో పాల్గొంటున్నాం. అలాంటి మనం నమ్మిన నాటకాన్ని మన పిల్లలకి ఎందుకు అలాంటి కృష్ణమూర్తి సార్ వాళ్ళ అల్లు మనవాడిని తీసుకొచ్చి నాటకాలు వేయిస్తున్నాడు. అంటే ఏంటి నేను అడిగేది, మనం నమ్మిన నాటకాన్ని మన పిల్లలకు నేర్పుతాం. పిల్లల్లో గొంతు ఉన్న వాళ్ళు కాస్త పాటలు నేర్పి వాళ్ళ నాటకాల్లో పాత్రలు ధరింపజేస్తాం. వాళ్ళ పైకి వచ్చిన రోజు కొత్త నాటక రంగాన్ని అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే మనకి ఈ వేదిక మళ్ళీ దొరకదు కాని సమయం. కాబట్టి నాటకాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధ్యతగా తీసుకొని మన పద్య నాటకాన్ని, అదేవిధంగా సాంఘిక నాటకం కూడా. సాంఘిక నాటకం ఏంటంటే సమస్యలకు అర్థం పడుతుంది, సామాజిక సమస్యకు అర్థం బట్టి వారికి పరిష్కార మార్గాన్ని నిర్దేశించి నిద్రిస్తున్న సమాజాన్ని తట్టి మేల్కొల్పి చైతన్యవంతం చేసి ముందుకు నడిపించగలిగింది సాంఘిక నాటకం. కాబట్టి దాన్ని ఒకవైపు చూడాలి, పద్య నాటకాన్ని ఒకవైపు చూడాలి. ఈనాటి సమస్యలను మనం ప్రజల్లోకి తీసుకుపోయి ఆ సమస్యలకు పరిష్కారాలను చూపించవలసిన బాధ్యత ఒకటి ఉన్నది. మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను మన భావితరాలకు అందించవలసిన బాధ్యత ఒకటి ఉన్నది. కళాకారులుగా మనకి 2 బాధ్యతలు ఉన్నాయి. ఈ 2 బాధ్యతలను జోడేట్లలాగా, 2 కన్నులలాగా మనం తీసుకుపోయి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కళాభిమానులు, కళాకారులకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పరమేశ్కు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ ఆశీర్వదిస్తూ, అదేవిధంగా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. ఒక్కసారి నాటక రంగానికి జయద్వారాలు పట్టండి. జై తెలంగాణ నాటక రంగం, తెలంగాణ నాటక రంగం, తెలంగాణ నాటక రంగం. థ్యాంక్ యూ. సుదీర్ఘంగా మాట్లాడగలరు, అయినా క్లుప్తంగా చక్కటి విషయాలు వారు మాట్లాడేందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు జడ్జెస్ను వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి వారికి అందించండి. వారి ద్వారా అది నేను తీసుకొని ప్రకటిస్తాను. నేనుగా ఇక్కడ తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా అధ్యక్షులు వారు కోరడం చేత నేను ఇక్కడికి వచ్చి వేదిక మీద ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రకటన కూడా చేయడం జరుగుతుంది. ముగ్గురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఇది, జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ సీల్ చేసి నాకు ఇచ్చారు. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఏదే ముందు. ఈ జడ్జిమెంట్ను న్యాయ నిర్ణేతల్లో ఒకరైనటువంటి ఎవరు చదువుతారు చెప్పండి. కృష్ణ గారు, ఇందాక సంగనపట్ల గారు మాట్లాడారు కాబట్టి ఈ జడ్జిమెంట్ను కృష్ణ గారు అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే వారు సీల్డ్ చేసి ఇచ్చినందుకు, నేను అధ్యక్ష స్థానంలో ఉన్నందుకు ఇది ఓపెన్ చేశాను. నేను చూడలేదు, ఇంకేమున్నదో కూడా నేను చూడలేదు, వీరికి అందిస్తున్నాను. వారిని అనౌన్స్ చేయవలసిందిగా మరి పరమేశ్వర్ అనౌన్స్ చేయగానే ప్రైజ్ ఇచ్చేస్తారా ఎప్పటికప్పుడు? ఎందుకంటే రెడీ ఉండండి, మీరు అన్ని రెడీ చేసుకోండి. ఎందుకంటే ప్రైజులు ఏ ప్రైజ్లను రెడీ పెట్టుకొని వారి విధానం, మీరు ముగ్గురు ఎట్లా అనుకున్నారో ఆ విధానంలో అనౌన్స్మెంట్ చేయండి సార్.
ఇచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ 9 రోజులు మేము చేసినటువంటి ఎన్నికను మేము ముందు ఉంచుతున్నాము. ముందు వ్యక్తిగత ప్రైజులు మేము పిలుస్తాము, రండి. ఉత్తమ నటుడు రావణాసురుడు భుజంగరావు. రావణాసురుడు భుజంగరావు గారు లేరా? లేరా? వారు అతిథుల చేతుల మీదుగా అవార్డు అందుకోవాల్సిందిగా చెప్పు. ఇప్పుడు శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్ర శ్రీమతి చాగంటి సాయిలక్ష్మి గారు. సత్యభామ పాత్ర వ్యక్తిగత ప్రైజులు ముందు ప్రకటిస్తున్నాము. ఉత్తమ నటి సత్యభామ పాత్ర చాగంటి సాయిలక్ష్మి గారు. ఉత్తమ సహాయ నటుడు శ్రీ పల్లాపట్ల లక్ష్మీనారాయణ శర్మ గారు. రావణ నాటకానికి పుల్లాపట్ల సారీ స్వామి మీ దాంట్లో ఎక్కింది ఉత్తమ సహాయ నటి మన్నకొండ హనుమత్ దాస్ నాటకంలో అలహరి కృష్ణమాంబ పాత్ర శ్రీమతి సురభి వెంగమాంబ గారు వచ్చి అవార్డు అందుకోవాలి. సురభి వెంగమాంబ గారు ఎవరైనా వచ్చి తీసుకోండి వారి తరపున. అరే ఆన్లైన్ ఉంది, ఎక్కలేదు, అటు ఇటు పోతాను ఒకసారి ఎక్కి. ఉత్తమ ప్రతినాయకుడు అవార్డు రఘురామ శర్మ గారు. మైరావణ నాటకంలో మైరావణుడికి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తీసుకోండి. ఉత్తమ బాల నటుడుగా స్వామి అయ్యప్ప నాటకం నుండి అయ్యప్ప పాత్ర కుమారి మైత్రి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఉత్తమ రచన విజయానురుద్ధం అనే నాటకానికి రచన చేసినటువంటి డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారిని వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు ఉత్తమ దర్శకత్వం డాక్టర్ తడకపల్లి రామచంద్రరావు గారు మైరావరం నాటకానికి ఉత్తమ దర్శకత్వం వహించారు. వారు కూడా అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పరమేశ్వర్ స్వామి సార్ స్వామి ఇది చూడాలి అందరూ సార్ ఇప్పుడు ఉత్తమ రంగాలంకరణ సురభి సంతోష్ గారు. నాటకం అంతే, అన్ని నాటకాలు వారే లేరా సంతోష్ రండి. సంతోష్ గారు అవార్డు తీసుకోవాల్సిందిగా. ఉత్తమ ఆహార్యం కిషన్ గారు వచ్చి అవార్డు తీసుకోవాల్సింది. ఉత్తమ సంగీతం శ్రీ సింధూర్ కొండలరావు గారు. ఏ నాటకానికి ఇచ్చారు సార్ అది? ఏ నాటకానికి ఇచ్చారు అది? రావణ అది ఆయన 3 నాటకాలు కొన్నారు. ఏ నాటకాలు? రావణ నాటకానికి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఉత్తమ పద్య పఠనము నాటకం మైరావణ నారదుడు పాత్రకు సంపంగి కృష్ణ గారు పాడినారు. కృష్ణ గారు అవార్డు తీసుకోవాల్సింది. సార్ చూడండి సార్. ఇప్పుడు ఉత్తమ హాస్య నటుడు అన్న చూడండి. మన్నెంకొండ హనుమత్ దాస్ నాటకానికి సామిరంగ పాత్రధారి రాము గారిని హాస్య నటుడుగా అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాము గారి తరఫున ఇప్పుడు ఇందులో 2 ప్రోత్సాహక బహుమతులు ఉన్నాయండి. స్వామి అయ్యప్ప నాటకంలో మహిషి పాత్రధారిని శ్రీమతి వీరమణి గారు. శ్రీమతి వీరమణి గారు వచ్చి అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మైరావణ నాటకానికి రాముడు పాత్రధారి కంబాల శ్రీనివాస్ గారు. రావణ సారీ రాముడు పాత్రధారి కంబాల శ్రీనివాస్ గారు వచ్చి అవార్డు తీసుకోవాల్సింది. వీరమణి గారు, కంబాల శ్రీనివాస్ గారు ఉన్నారా? జూరీ అవార్డు ఇప్పుడు ప్రదర్శన బహుమతులు ప్రకటిస్తున్నాము. ఉత్తమ ప్రదర్శన శ్రీ నవజ్యోతి కళా నిలయం జడ్చల్ల మైరావరం నాటకానికి నవజ్యోతి కళా నిలయం వారికి ఉత్తమ ప్రదర్శన అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉత్తమ ప్రదర్శన
ఇప్పుడు తెలంగాణ నాటక సమాజాల అధ్యక్షులు వ్యవస్థాపకులు ఆ ప్రథమ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి పారితోషికం 40,000 రూపాయలు వారి చేతుల మీద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పరమేశ్వర స్వామి ఉండండి సార్. స్వామి శ్రీమన్నారు సార్. స్వామి ఉత్తమ ద్వితీయ ప్రదర్శన టీబీ ఆర్ట్స్ క్రియేషన్ పటాన్చెరువు గారు అయ్యప్ప నాటకానికి అవార్డు అందుకోవాల్సిందిగా దీన్ని ప్రకటించిన వారు పాండవుల హరిప్రసాద్ గారు. వారి చేతి గుండా అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎడ్యుకేషన్ సొసైటీ వారు స్పాన్సర్ చేశారు. అన్నా కొంచెం లోపల, అన్నా కొంచెం రెడీ 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 అన్నా. ఇప్పుడు ఉత్తమ తృతీయ ప్రదర్శన విజయానిరుద్ధం నాటకానికి వరంగల్ స్టార్ బ్రదర్స్ సాంస్కృతిక కళా పరిషత్ వారు హన్మకొండ వారు దీన్ని స్పాన్సర్ చేశారు. రుద్రశివ కళా అసోసియేషన్ వారు శివనారాయణ గారు దీన్ని స్పాన్సర్ చేశారు. శివనారాయణ గారు సర్టిఫికేట్ పెట్టండి. మూడో బహుమతి రుద్రశివ అధ్యక్షులు శివనారాయణ గారి చేతుల మీద వారే ఇస్తున్నారు. ఇప్పుడు ఉత్తమ జ్యూరీ అవార్డు రావణ నాటకానికి మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం మిర్యాలగూడ వారి అందుకున్నారు. వారు అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం మిర్యాలగూడ జ్యూరీ అవార్డు రావణ నాటకానికి మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం మిర్యాలగూడ వారు. వాళ్ళు కూడా వస్తున్నారు అందుకని వాళ్ళు కూడా వస్తున్నారు. సార్ స్వామి ఇంకా ఉన్నారు. అవార్డుల ప్రధానోత్సవం పూర్తి ముగించింది. నేనేమనుకోవాలి. దయచేసి అవార్డులు రాలేదు అని అనుకున్న వారు ఎవరు నిరుత్సాహపడకూడదు. మీరు ఇప్పుడు మొట్టమొదటిలో మన పరమేశ్వర్ గారు ఏర్పాటు చేసిన దాంట్లో అందరికీ కవర్ అయ్యేటట్టు మేము న్యాయంగా నిర్ణయం చేశాము. దాన్ని మీరు రామాచారి గారు స్వామి చూడండి సార్. అమ్మాయిలు వచ్చారు రెండమ్మ ఎట్లండి.
రాశి, సహనా, సుచిత్ర. రైట్. సార్ దగ్గర ముగ్గురికి మూడు. సర్టిఫికేట్ ఇవ్వండి. సార్ రెడీ సార్, రెడీ రెడీ అన్న. సర్టిఫికేట్ ఇవ్వండి. రెడీ అన్న. స్వామి ఒకసారి ఇప్పుడు మా జంగన్న గారు శివాని ఆర్ట్స్ ఎప్పుడు పెట్టినా వారు ముందుండి నడిపిస్తూ ఉంటారు. వారికి కూడా మేము సత్కరించుకుంటున్నాం. అన్నగారు రావాలి ప్లీజ్. ఏమంటావు సర్టిఫికెట్. చాలా థ్యాంక్ యూ సహనా, సుచిత్ర అండ్ రాశి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. జంగన్న గారు, జంగన్న గారు గెస్టులు రానికి. జంగన్న గారు తీసుకోండి. షాలు ఇవ్వండి, ఇవ్వండి తొందరగా. మీరే సర్టిఫికెట్ ఒక షాల్ తీసుకో. తర్వాత సలీం అన్న, సలీం గారు ఉన్నారా లేరా? సలీం గారు, పుచ్చ సాంబశివ రెడ్డి గారు. ఇంకెవరు గారు? సునీత గారు, అమ్మ శ్రీమికి రావాల్సింది కోరుతున్నాను. పాండవుల సునీత గారు. పుచ్చ సాంబశివ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయారా? సార్ మీరు కూర్చున్నారు, మీకు సన్మానం చేయాలి. తర్వాత నైవేలి వెంకటకృష్ణ గారు ఉన్నారా? నైవేలి వెంకటకృష్ణ గారు అమ్మ రావాలి తొందరగా. సర్టిఫికెట్ ఇవ్వండి అన్న. శివనాన్న ఒక మెమోంట్ చిన్న తీసుకో. అదే గెస్టులు అందరు కూర్చోవాలంటే మీకు అందరికి మెమోంటోస్ ఉన్నాయి. పాండవుల సునీత గారు, కాబోయే పాండవుల హరిప్రసాద్ వైఫ్ గారికి. వారు కురుక్షేత్రం, అమ్మ ఇటు కురుక్షేత్రం మొత్తం డిజైన్ చేసేది మీరే. వీరికి మీరందరూ చప్పట్లతో ఆమెను ఉత్తేజపరచాలని కోరుకుంటున్నాము. వారికి కూడా సన్మానము మన వనం కవిత గారు చేస్తారు. అండ్ మెమోంటో ఒక సర్టిఫికెట్. ఈరోజు పాండవులందరూ స్టేజ్ మీద ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి మనం. వెనక్కి తీసుకోవాలి మీరు. దగ్గరికి అన్న, దగ్గర వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. స్వామి సెల్ఫీ మీరే. సెల్ఫీ పైకి మరి అంత పైకి పెడుతుంది. రెడీ రావాలి. సూర్యవర్ధన్ రెడ్డి గారికి సన్మానం అన్న. చూడనా గెస్ట్లకు అందరికి మెమోంటోస్ చూడండి. రైట్ రెడీ. కళాకారులు గెస్ట్లకు మెమోంటో ఇవ్వండి సార్కు. గీతాపారాయణం ప్రతిరోజు వచ్చిన సంతోష్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. సంతోష్ గారికి మెమోంటో సర్టిఫికెట్. మెమోంటో తెచ్చారా? ఏంది ఇప్పుడే అయిపోయింది. మంచిగా వస్తుంది. లడ్డు
వీరి వయస్సు 12 సంవత్సరాల కాడి నుంచి వీరు భగవద్గీత పారాయణం చేస్తున్నారు. నిత్యం సేమ్ కృష్ణన్న లాగానే మా టీం అంతా దేనానాయి లేనానాయి, ఎవరికి ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. పూర్తిగా వారి యొక్క టైం కేటాయించి భజన, హనుమాన్ చాలీసా చేస్తున్నందుకు వారికి ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు కల్పించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథులు కూర్చున్న వారికి అందరికీ కూడా మేమంటూ ఒక సర్టిఫికెట్ అన్నగారి చేతి మీదుగా ఇప్పించాలి, వేమూరు అన్నగారి చేతి మీదుగా. ఎందుకంటే వారు సాక్షాత్తు మరి కృష్ణ భగవానుడు కాబట్టి వారి చేతులతో అందరు కూడా పద్మప్రియ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. అన్నవారితో వనం కవిత గారు ఎక్కడ కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ. సర్టిఫికెట్ సార్ ఓకే ఓకే. ఇప్పుడు లోకేష్ గారికి అవునా ప్రసాద్ ఎక్కడ వాళ్ళ ఆవిడతో వెళ్ళిపోయినట్టు ఇప్పుడే ఇప్పుడే ఇలా ఉంటే ఎట్లా అండి? లోకేష్ గారు మీకే అందరికి ఇచ్చుకున్నాం, అయిపోతే లాస్ట్. రెడీ సార్, లుక్ దగ్గరగా ఉండండి పరమేశ్వర్ గారు, మీరు ఒకటే షాట్. రెడీ రెడీ రెడీ. ఇప్పుడు తెలంగాణ నాటకాల సమైక్య సమితి అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు ఆకుల సదానందం గారు మెమంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మెమంటో సర్టిఫికెట్ చూడండి. రైట్. ఒకటే సాపాడు సారిగా ఒకటే కావాలి. సూర్యవర్ధన్ రెడ్డి గారు కోశాధికారి గారు వారు కూడా రావాల్సిందిగా మెమంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంచి చూసుకుంటే అన్ని పోయినా ఒకసారి చూడండి చూడండి. ఇప్పుడు మేడం ఫస్ట్ మేడం గారు తీయండి, మేడం తర్వాత అందరికి ఇస్తారు. మేడం గారు వనం కవిత గారు, నృత్య గురువు గారు నర్సాపూర్ నుంచి వచ్చారండి ఈరోజు. మొన్న కూడా రేపు మీరు 31వ తారీఖు కంపల్సరీ రావాలి అందరూ. వ్యవస్థాపక అధ్యక్షులు టిఎన్ఎస్ఎస్ వారికి చిన్న మేమంటాం, ఎందుకంటే హరిప్రసాద్ గారు ప్రేమతో ఇచ్చేది చిన్నదైనా పెద్దైనా ఒకటే, అందుకే చిన్నది ఇస్తున్నాం. సార్ పరమేశ్వర్ సార్ సార్ ఇప్పుడు కిందికి దిగిపోయినప్పుడే రండి. శివప్రసాద్ గారికి ఇప్పుడు మనలో ఉంటాం, అయ్యో మనస్తే ఆయన మాటలతో తోటలు వేస్తారు. శివప్రసాద్ గారికి సర్టిఫికెట్ మెమంటో చూడండి ఒకసారి. ఇప్పుడు అన్నగారు మీకు మీకు దేనానయ్య లేనానయ్య ఉంది కదా, 15 అయిపోయిరా అయ్యో తీసుకోరు, లేనానయ్య దేనానయ్య అది. ఇప్పుడు ఈ 9 రోజుల కార్యక్రమానికి అందరూ ప్రభాకర్ గారు రావాలి తొందరగా. ఒకసారి ఇక్కడ చూడండి. కవిత గారు వాళ్ళ సునీత గారు వస్తే ఆటో వెళ్ళిపోయారు చూడు. సార్ ఒకసారి పరమేశ్వర్ సార్ ఒకసారి చూడండి.
ఓకే రెడీ సాంగ్ సార్ ఇప్పుడు వందన సర్పమ్మ కొంచెం మాట్లాడి వందన అందరికి కూడా చాలా సంతోషం అండి వచ్చినందుకు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం. వచ్చే ఇదే నెలలో 30 అయితే రేపు 31వ తారీఖు రవీంద్ర భారతిలో నాట్య గురువు వనం కవిత గారిది వాళ్ళ శిష్య బృందం ప్రోగ్రామ్ ఉంది. ఆమెకు నవరస నాట్య మయూరి అవార్డు ఇస్తున్నాము. కాబట్టి అందరూ రవీంద్ర భారతికి మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజుతో సెలవు.